హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. కేవలం 50 రూపీస్కే మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కోర్స్ కింద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మీ వాట్సాప్కి పేమెంట్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్. పే చేసి యాక్సెస్ చేయొచ్చు. 9th క్లాస్ లెసన్ 2 భూమి సహజ ఆవరణములు శిలావరణం. కీలక సమాచారం: శిలావరణం ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర. రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. శిలావరణంను ఆంగ్లంలో లిథోస్పియర్ అంటారు. లిథో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. స్పెయిరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. జలావరణం నీరు ఉండే మండలం. దీన్ని ఆంగ్లంలో హైడ్రోస్ఫియర్ అంటారు. హ్యూడర్ అనే గ్రీకు పదానికి నీరు అని అర్థం. భూగర్భ జలం అంటే భూమి లోపలి రాళ్ల మధ్య ఉండే జలం. వాతావరణం భూమి చుట్టూ ఉండే సన్నటి గాలిపొర. ఆంగ్లంలో అట్మాస్ఫియర్ అని అంటారు. ప్రాణవాయువు, నత్రజని, బొగ్గుపులుసు వాయువు, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు వాతావరణంలో ఉంటాయి. ధూళి కణాలు కూడా ఉంటాయి. అట్మాస్ అనే గ్రీకు పదానికి ఆవిరి అని అర్థం. జీవావరణం ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణం జీవావరణం. ఆంగ్లంలో బయోస్ఫియర్ అని అంటారు. బయోస్ అనేది గ్రీకు పదం. దీని అర్థం జీవం. మొదటి శ్రేణి భూస్వరూపాలు మహాసముద్రాలు, ఖండాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు పర్వతాలు, మైదానాలు మరియు పీఠభూములు. మూడవ శ్రేణి భూస్వరూపాలు నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను మూడవ శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. ఉదాహరణ: చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా మరియు ఇసుక పర్వతాలు. ఖండాలు మహాసముద్రాలు. పలకలు అనే అతిపెద్ద రాళ్ల మీద ఉన్నాయి. పెద్ద పలకలు మొత్తం 7 పెద్ద పలకలు ఉన్నాయి. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యురేసియా మరియు పసిఫిక్ పలకలు. చిన్న పలకలు అనేక చిన్న పలకలు ఉన్నాయి. నాజ్కా మరియు అరేబియా వంటి చిన్న పలకలు. పలక చలనాలు ఫలకాల కదలికల్ని పలక చలనాలు అంటారు. హిమాలయ పర్వతాలు యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. పర్వత శ్రేణులు ఒక పలకం కిందికి మధ్య పొరలోకి వెళ్తే మరొక పలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. భూగర్భ చర్యలు పలకల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద భూగర్భ చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతర్గమ భూస్వరూపాలు లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. వీటిని అంతర్గమ భూస్వరూపాలు అంటారు. బహిర్గమ భూస్వరూపాలు భూమి ఉపరితలంపైకి వచ్చిన లావాలో కొంత భాగం బహిర్గమ భూస్వరూపాలు అని అంటారు. భూమి ఉపరితలంపైకి వచ్చిన లావాలో కొంత భాగంను బహిర్గమ భూస్వరూపాలు అంటారు. శిలా శైథిల్యం అంటే శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియ. భూభాగంలో 1/5వ వంతు ఎడారులతో నిండి ఉంది. పుట్టగొడుగు రాయి పై భాగం కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురవుతుంది. అందువల్ల ఇలాంటి రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి. సముద్ర భృగువు సముద్రపు నీటి నుండి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం. సముద్ర భృగువులు మరింత కోతకు గురైనప్పుడు అగ్రం, అఖాతాలు ఏర్పడతాయి. ఇసుక దిబ్బలు వాతావరణ ప్రభావం, నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారుల్లో సన్నటి ఇసుక పోగవుతుంది. రవాణా కోతకు గురైన శిలలు, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటిని గాలి నీళ్లు మోసుకుపోవడం. అగ్రం సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. గ్రాండ్ కాన్యన్ ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి కొలరాడో నది మీద ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుండి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గార్జెస్ రాళ్ళు లేదా శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు. బైసన్ గార్జ్ గోదావరి నది మీద పాపికొండల వద్ద ఉంది. ఇండస్ గార్జ్ కాశ్మీర్లో ఉంది. అగాధ దరి నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం అగాధ దరి. దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. కింది కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఏంజెల్ జలపాతం వెనిజులాలోని చురున్ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. టుగెలా జలపాతం రెండవ అతి ఎత్తైన జలపాతం. ఇది దక్షిణ ఆఫ్రికాలోని టుగెలా నది మీద ఉంది.
ఈ జలపాతం ఎత్తు 947 మీటర్లు. కుంచికల్ జలపాతం భారత్లో అతి ఎత్తైన జలపాతం, ఎత్తు 455 మీటర్లు. కర్ణాటకలోని వారాహి నదిపై ఉంది. అగ్రం సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. రిపీట్ అయింది. అఖాతం సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. బీచ్లు సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల ఏర్పడతాయి. ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు. ఇందులోంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్ట్రాంబోలి సిసిలీలో, మౌంట్ పిలి వెస్టిండీస్, మౌంట్ వెస్వియస్ ఇటలీ, ఫుజియామా జపాన్, కోటోపాక్సి ఈక్వెడర్, మాయన్ ఫిలిప్పైన్స్, బారెన్ మరియు నార్కొండం భారతదేశం, కిలిమంజారో టాంజానియాలో ఉన్నాయి. మళ్ళీ చూద్దాం. స్ట్రాంబోలి సిసిలీలో ఉంది, మౌంట్ పిలి వెస్టిండీస్, మౌంట్ వెస్వియస్ ఇటలీ, ఫుజియామా జపాన్, కోటోపాక్సి ఈక్వెడార్, మాయన్ ఫిలిప్పైన్స్, బారెన్ అండ్ నార్కొండం భారతదేశం, కిలిమంజారో టాంజానియా. భూశాస్త్రజ్ఞులు భూమి మీద 4 ఆవరణాల గురించి ప్రస్తావిస్తారు. ఈ ఆవరణాల్లో ఉండే కొన్ని సాధారణ లక్షణాలు: శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. ఈ ఆవరణాలలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఈ 4 ఆవరణాల గురించి ముందుగా శిలావరణం ఈ లెసన్లో చూద్దాం. శిలావరణం భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర. శిలావరణంలో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. శిలావరణాన్ని ఆంగ్లంలో లిథోస్పియర్ అంటారు. లిథో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. స్పెయిరా అంటే గోళం లేదా బంతి. శిలావరణం చెదునుగా ఉండే ఉపరితలం కాదు. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాధాలు, మహాసముద్రాలు ఉంటాయి. లోతైన అగాధాలు లేదా మహాసముద్రాలు. శిలావరణంలో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి. ఈ పైపొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది. సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు, ఆ తర్వాత చల్లబడినప్పుడు అది గాలిని, నీటిని ప్రభావితం చేస్తుంది. జలావరణం నీరు ఉండే మండలం. ఆంగ్లంలో హైడ్రోస్ఫియర్ అంటారు. ఇది నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలాశయాలు హైడ్రోస్ఫియర్లో ఉంటాయి. నీటిలో కొంత భాగం భూమి లోపలి పొరల్లో రాళ్ల మధ్య ఉంటుంది, అంటే భూగర్భ జలంగా ఉంటుంది. నీటిలో కొంత భాగం. వాతావరణం భూమి చుట్టూ ఉండే సన్నటి గాలిపొరను వాతావరణం అంటారు. ఆంగ్లంలో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఆవిరి. వాతావరణంలో ప్రాణవాయువు, నత్రజని, బొగ్గు పులుసు వాయువు, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. ధూళి కణాలు కూడా ఉంటాయి. జీవావరణం గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాల్లో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. ఆంగ్లంలో బయోస్ఫియర్ అంటారు. జీవం అనే అర్థం ఉన్న బయోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. జీవానికి పై 3 ఆవరణాలు నేల, నీరు, గాలి కావాలి. శిలావరణం, జలావరణం, వాతావరణం అనేవి జీవావరణానికి కావాలి. ఈ 3 ఉన్న చోట జీవం వర్ధిల్లుతుంది. 3 సహజ ఆవరణాలు కలిసిన చోట జీవం ఉంటుంది. జీవం తిరిగి ఈ 3 మండలాల్ని ప్రభావితం చేస్తుంది. భూస్వరూపాలు. శిలావరణం అంటే మనం నివసిస్తున్న నేలకు సంబంధించినది. భూమి పైపొర సమతలంగా లేదు. లోతైన అగాధాలు నీటితో నిండి మహాసముద్రాలుగా, మిగిలినది ఖండాలుగా ఉన్నాయి. వీటిని భూశాస్త్రజ్ఞులు మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. భూమి పైపొరను ప్రాథమికంగా మహాసముద్రాలు, ఖండాలుగా విభజిస్తారు. ఖండాల ఉపరితలం సమతలంగా లేదు. వీటిల్లో మైదాన ప్రాంతాలు, పీఠభూములు, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు, మైదానాలు, పీఠభూములను 2వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. భూమి లోపలి ప్రక్రియల వల్ల ఇవి ఏర్పడ్డాయి. జిగ్సా పజిల్, కదులుతున్న ఫలకాలు. ఖండాలు, మహాసముద్రాలు పలకలు అనే అతిపెద్ద రాళ్ల మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలియజేశారు. భూమిలో 7 పెద్ద పలకలు, అనేక చిన్న పలకలు ఉన్నాయి. పెద్ద పలకలు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యురేసియా మరియు పసిఫిక్ కాగా, చిన్న పలకలు నాజ్కా, అరేబియా వంటి
చిన్న పలకలు. సో ఇక్కడ చూస్తే ఉత్తర అమెరికా, యురేసియా పలక, ఆఫ్రికా పలక, దక్షిణ అమెరికా పలక, పసిఫిక్ పలక, అంటార్కిటికా పలక, ఇండో ఆస్ట్రేలియన్ పలక. ఇవి 7 పెద్ద పలకలు కాగా అరేబియా పలక మరియు నజ్కా పలక అనేవి 2 చిన్న పలకలు. చాలా ఉన్నాయి ఇలాంటివి, అరేబియా, నజ్కా అనేవి. పెద్ద పలకలు 7. ఈ ఫలకాలు వాస్తవంగా మధ్యపొర మీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి, అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి. అవి చాలా నిదానంగా కదలడం వల్ల వాటి కదలిక మనకు తెలియదు. ఈ కదలిక ఫలితంగా ఒక పలకం పక్కనున్న మరొక పలకాన్ని నెడుతూ ఉంటుంది. 2 పలకలు కలిసే చోట ఒకదాన్నొకటి నెట్టుకుంటాయి. ఒకదాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపిస్తుంది. ఒక పలకం కిందికి మధ్య పొరలోకి వెళ్తే మరొక పలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ ఫలకాల కదలికలనే పలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియల వల్ల భూకంపాల వంటివి సంభవిస్తాయి. సముద్రపు నేల విస్తరించడం. భూశాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాల్లో మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నారు. మధ్య పొర అంటే భూప్రావరంలో నుండి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. మిట్ట ప్రాంతంలో నేల పైకి నెట్టబడి బీటలు వారడం వల్ల బసాల్ట్ రాళ్లతో కూడిన సముద్రపు కొత్త నేల తయారవుతుంది. ఆ తర్వాత ఇది మిట్ట నుండి 2 వైపులా పక్కలకు విస్తరిస్తుంది. మహాసముద్రం మధ్య ప్రాంతంలోని మిట్టల్లో అత్యంత తాజాగా ఏర్పడ్డ పైపొర ఉంటుంది. తాజాగా ఏర్పడ్డ ఈ పైపొర ఫలకాన్ని మిట్ట మీద నుండి దూరంగా నెడుతుంది. సముద్రపు నేల విస్తరణ అన్న ప్రక్రియకు ఇది దారితీస్తుంది. సో ఇది సముద్ర నేల విస్తరణ. సో దీంట్లో దశలు. మొదటి దశ, భూ అంతర్భాగపు సంవహన ఉష్ణ ప్రవాహాల వల్ల ఖండ భాగం చీలిక అవుతుంది. రెండవ దశ, బీటలు వారిన భాగంలో పైపొర కూలిపోయి పగులులోయ విదీర్ణదరి లేదా గుంత ఏర్పడుతుంది. మూడవ దశ, లోయ గుంతలోకి సముద్రపు నీళ్లు వచ్చి చేరతాయి. మాగ్మా ఇంకా పైకి లేస్తూనే ఉండడం వల్ల బీటలు లేదా పగుళ్ళు ఏర్పడతాయి. నాలుగవ దశ, ప్రస్తుతం సముద్రం. సో ఇది సముద్రపు నేల విస్తరించడం. దీంట్లోని దశలు. అంచుల వద్ద నాటకీయ పరిణామాలు. పలకల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద భూగర్భ చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. పలకలు కలిసే చోట కదులుతూ ఉన్న పలకం అంచు స్థిరంగా ఉన్న పలకం కిందకు వెళ్తుంది. వాస్తవానికి ఈ పలక అంచు మధ్య పొరలోకి వెళ్ళి అక్కడ వేడికి ద్రవంగా మారుతుంది. మధ్య పొరలోకి వెళ్తున్న పలక దానితో పాటు మొత్తం ఫలకాన్ని తనతో పాటు లాగుతూ ఉంటుంది. ఇది తిరిగి మహాసముద్రపు మిట్ట ప్రాంతం వద్ద కొత్తగా ఏర్పడ్డ సముద్రపు నేలను లాగుతుంది. ఉదాహరణకు ఇండియా ఫలక యురేషియా ఫలకాన్ని నెడుతూ హిమాలయాలు ఉన్న చోట దాని కిందకు వెళ్తుంటుంది. సుదూర భవిష్యత్తులో మనం నిల్చున్న భూప్రాంతం హిమాలయాల కింద మధ్యపొరలోని ద్రవంలో కలిసిపోతుంది. వాస్తవానికి యురేషియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఇలా ఇండియా ఫలకం యురేషియా ఫలకాన్ని నెట్టడం వల్లే నేపాల్, పాకిస్తాన్లలో భూకంపాలు ఏర్పడ్డాయి. అనేక ఫలకాల అంచుల వద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇవి అగ్నిపర్వతాలు పేలడానికి, భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాలు. ఆకస్మిక నిదాన కదలికలు. శిలావరణంలో 2 రకాల మార్పులు జరుగుతుంటాయి. పైపొర ఏర్పాటుకు దారితీసే నిదాన కదలికలు, ఖండ ఫలకాల కదలికలు, అంతిమంగా అవి మధ్యపొరలో కలవడం. 2 అకస్మాత్తుగా అగ్నిపర్వతాలు పేలడం మరియు భూకంపాలు సంభవించడం. ఇవి శిలావరణంలో జరిగే 2 రకాల మార్పులు. ఈ ఆకస్మిక కదలికలు విధ్వంసకరంగా ఉండి చాలా నష్టం జరుగుతుంది. ఇవి భూస్వరూపంలో మార్పులకు దారితీస్తాయి. అగ్నిపర్వతాలు. భూగర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితుల్లో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. బయటకు ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీన్నే అగ్నిపర్వతం అంటారు. సో ఇది అగ్నిపర్వతం యొక్క అంతర్నిర్మాణం. కరిగిన పదార్థంతో పాటు భూమి లోపలి పొరల్లోంచి నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు ఎగజిమ్ముతాయి. పొగ, బూడిద, ధూళి వంటివి వాతావరణంలో కలగగా కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటిని అగ్నిశిలలు అంటారు. లావాలో కొంత భాగం పైకి రాకుండానే
కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. వీటిని అంతర్గమ భూస్వరూపాలు అంటారు. ఇవి సాధారణంగా పురాతన శిలలతో కప్పబడి భూమి లోపల ఉంటాయి. కప్పి ఉన్న శిలలు భూమి కోత వల్ల తొలగిపోయినప్పుడు ఈ లోపలి శిలలు బయటపడతాయి. స్ట్రాంబోలి అగ్నిపర్వతం ప్రపంచంలో అత్యంత చురుగ్గా ఉన్న అగ్నిపర్వతం. దీన్నే మధ్యధరా సముద్రపు ద్వీపస్తంభం అని అంటారు. స్ట్రాంబోలో అగ్నిపర్వతం ఇది ప్రపంచంలో అత్యంత చురుగ్గా ఉన్న అగ్నిపర్వతం. దీన్నే మధ్యధరా సముద్రపు ద్వీపస్తంభం అని అంటారు. ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు: స్ట్రాంబోలి సిసిలీ, మౌంట్ పీలి వెస్టిండీస్, మౌంట్ వెసువియస్ ఇటలీ, ఫుజియామా జపాన్, కోటోపాక్సి ఈక్వెడార్, మాయన్ ఫిలిప్పైన్స్, బారెన్ నార్కొండం భారతదేశం, కిలిమంజారో టాంజానియా. భూమి ఉపరితలంపైకి వచ్చిన లావాలో కొంత భాగాన్ని బహిర్గమ భూస్వరూపాలు అంటారు. ఇవన్నీ అగ్నిపర్వతాల నుండి వచ్చినవే కానవసరం లేదు. భూమిలో ఉన్న పగుళ్ల నుండి బయటకు వచ్చి చుట్టుపక్కలకు వ్యాపించడం వల్ల కొన్ని ఏర్పడతాయి. దక్కన్ పీఠభూమిలో అనేకసార్లు ఈ రకంగా లావా వెలుపలికి వచ్చి లావాతో కూడుకున్న విస్తార పీఠభూమిగా ఏర్పడింది. పసిఫిక్ అగ్నివలయం పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలుతుండడం భూగర్భ శాస్త్రవేత్తలు అనేక దశాబ్దాలుగా గమనించారు. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాల్లో 3/4 వంతు పసిఫిక్ మహాసముద్రం అంచునే ఉన్నాయి. ఇలా ఉండడానికి కారణాన్ని వెల్లడి చేసిన సిద్ధాంతం ఫలక చలనాల సిద్ధాంతం. పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా ఫలక సరిహద్దులు ఉన్నాయి. ఈ ఫలక సరిహద్దుల వల్లనే అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తూ ఉండడం వల్ల దానికి పసిఫిక్ అగ్నివలయం అనే పేరు వచ్చింది. బాహ్య ప్రక్రియలు గాలి, నీరు వంటి బయటి శక్తులు నిరంతరం భూమి ఉపరితలంపై ఒరిపిడి కలిగిస్తుంటాయి. ఈ నిర్మాణాత్మక విధ్వంసక శక్తుల అంతఃసంబంధాలతో ప్రస్తుతం మనం చూస్తున్న అనేక రకాల భూస్వరూపాలు ఏర్పడ్డాయి. ఈ బాహ్య ప్రక్రియలు కొండలు, రాళ్ళు ఉపరితలం తరిగిపోయేలా, విడిపోయేలా చేస్తాయి. ఈ రేణువల్ని మోసుకెళ్ళి పల్లపు భూముల్లో, గుంతల్లో మేట వేస్తాయి. కొట్టుకుపోవడం, మేట వేయడం అనే ప్రక్రియల వల్ల భూమి ఉపరితలం సతమతం అవుతూ ఉంటుంది. నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాల్ని 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. చెక్కబడ్డ కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు వంటివి ఈ భూస్వరూపాలకి ఉదాహరణ. శిలా శైథిల్యం, క్రమక్షయం, నేలకోత, రేణువుల రవాణా, మేట వేయడం వంటి ప్రక్రియలు ఈ భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. దీన్నే వికోశీకరణ ప్రక్రియ అంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం చూస్తున్న పల్లపు భూములు ఒకప్పుడు పర్వతాలు, పీఠభూములుగా ఉండేవి. వికోశీకరణ ప్రక్రియ వల్ల భూస్వరూపాలు నిరంతరం మారుతుంటాయి. ఈ మార్పులు నిదానంగా జరుగుతాయి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి నిర్మాణాలు క్రమక్షయ చక్రం లేదా భూస్వరూప చక్రం అనే ప్రక్రియ ద్వారా నిరంతరం మారుతుంటాయి. గాలి, నీరు, భూమి ఉపరితలాన్ని ఏ విధంగా మారుస్తున్నాయి? భూమి మధ్య పొరలో నుండి వచ్చిన ద్రవ పదార్థాలతో శిలలు ఏర్పడ్డాయి. లక్షలాది సంవత్సరాల కాలంలో ఈ శిలలు లోయలుగా, బదులుమట్టి మైదానాలుగా మారాయి. పర్వతాలు, పీఠభూముల నుండి నదీ లోయలు కోసుకుంటూ వెళ్ళాయి. ముందు పెద్ద శిలలు చిన్న శిలలుగా అవుతాయి. ఈ చిన్న శిలలు మాతృశిల నుండి వేరుపడి కిందకు కొట్టుకు వెళ్ళి మేట వేస్తాయి. శిలా శైథిల్యం ఇది వాతావరణ శక్తుల వల్ల శిలలు విచ్ఛిన్నం అయ్యే ప్రక్రియ. శిలలు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లబడ్డప్పుడు సంకోచిస్తాయి. ఇది ప్రతి పగలు, రాత్రి, వేసవి, శీతాకాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న శిలలు సంకోచించి, వ్యాకోచించి, తిరిగి సంకోచిస్తూ ఉండడం వల్ల శిలలు పెలుసుగా మారి ముక్కలవుతాయి. నీళ్లు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది. శిలల్లోని రసాయనాలతో నీళ్లు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. శిలలు బలహీనమై పగిలిపోయే ఈ ప్రక్రియను శిలా శైథిల్యం అంటారు. బీటలు వారిన పెద్ద రాయి బయటి పొర, లోపలి పొరల రంగుల్లో తేడా ఉంటుంది. వాతావరణ ప్రభావానికి గురి కావడం వల్ల బయటి పొర రంగు మారింది. రాయి లోపలి పొరలో కంటే బయటి పొర నుండి చిన్న ముక్కలు చేయడం తేలిక. క్రమక్షయం ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది శిలల్ని నిదానంగా కరిగించేస్తుంది, మట్టి పైపు పొరల్ని తొలగించేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భ జలం, సముద్ర అలలు, హిమానీ నదాలు, గ్లేసియర్ వంటి అనేక రూపాల్లో నీళ్లు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుఫాను గాలులు వంటి అనేక రూపాల్ని తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పైపొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అంటారు. రవాణా
కోతకు గురైన శిలలు, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటిని గాలి, నీళ్లు మోసుకుపోవడాన్ని రవాణా అంటారు. నదులు, గాలులు, అలలు కూడా శిలలను, మట్టిని కోతకు గురిచేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్తాయి. ఒక్కొక్కసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్తాయి. నిక్షేపణ: శిలల నుండి, పై పొరల నుండి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతుంటాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇక రేణువుల్ని మోసుకు వెళ్ళలేక వాటిని మేట వేస్తాయి, అంటే వదిలేస్తాయి. ఇలా మేట వేసిన మట్టి వల్ల మైదాన ప్రాంతాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. కోతకు గురైన దాంట్లో చాలా వరకు నదుల ద్వారా సముద్రాలకు చేరుతుంది. సముద్రపు నీళ్ళలో ఇది పొరలు పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారతాయి. ఈ 4 ప్రక్రియలు ఏకకాలంలో ప్రపంచంలో పలుచోట్ల వాలు తీవ్రతను, శిలల నిర్మాణాన్ని, స్థానిక వాతావరణాన్ని, మానవ చర్యల్ని బట్టి వివిధ స్థాయిల్లో జరుగుతూ ఉంటాయి. నీటి ప్రభావం: ఒక నది మొదలైన చోటి నుండి సముద్రంలో కలిసే క్రమంలో అది నేలను కోతకు గురిచేసి చివరికి మేట వేస్తుంది. ఎత్తైన పర్వతాల్లో నది పుట్టిన చోటు నుండే దాని ప్రభావం మొదలవుతుంది. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఇది కింద సన్నగా, పైన వెడల్పుగా ఉంటుంది. దీన్ని సాధారణంగా వి ఆకారపు లోయ అని అంటారు. సో ఇది వి ఆకారపు లోయ. ఈ దశలో నీటికి చాలా శక్తి ఉండి గట్టిగా ఉండే బరువైన రాళ్ళని సైతం తరలించుకుపోగలదు. గ్రాండ్ కాన్యన్: ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి అయిన గ్రాండ్ కాన్యన్ కొలరాడో నది మీద ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు కాగా లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుండి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆనకట్టలు కట్టడానికి గార్జెన్ అనువుగా ఉంటాయి. ఇది గార్జెస్. ఆనకట్టలు కట్టడానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ నదులు సన్నగా ఉంటాయి, రెండు వైపులా నిటారుగా రాళ్ళు ఉంటాయి. ఇవి కోతకు గురి కాకుండా ఆనకట్టలు ఉంటాయి. అందువల్ల ఆనకట్టలు నిర్మించడానికి గార్జెస్ అనేవి అనువుగా ఉంటాయి. సో గ్రాండ్ కాన్యన్ ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి. గ్రాండ్ కాన్యన్ కొలరాడో నది మీద ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుండి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గార్జెస్: రాళ్ళు లేదా శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు. ఉదాహరణకి గోదావరి నది మీద పాపి కొండల వద్ద ఉన్న బైసన్ గార్జ్, కాశ్మీర్లోని ఇండస్ గార్జ్. అగాధదరి: నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం అగాధదరి. దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. గార్జ్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా అగాధదరిలో కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. జలపాతాలు: వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాల్లో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి. జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కింద పడే చోట దుముకు మడుగు ఏర్పడుతుంది. ఏంజెల్ జలపాతం: ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురున్ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. టుగెలా జలపాతం: రెండవ అతి ఎత్తైన జలపాతం టుగెలా జలపాతం సౌత్ ఆఫ్రికాలోని టుగెలా నది మీద ఉంది. ఈ జలపాతం ఎత్తు 947 మీటర్లు. కుంచికల్ జలపాతం భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం, ఎత్తు 455 మీటర్లు. కర్ణాటకలోని వారాహి నదిపై కుంచికల్ జలపాతం ఉంది. ఒండ్రు మైదాన ప్రాంతంలోకి నది ప్రవేశించినప్పుడు అక్కడ వాలు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది. అప్పుడు బరువైన రేణువుల్ని తీసుకెళ్లే శక్తి నదికి ఉండదు. అది వాటిని నదీ తీరాల్లో కానీ నది అడుగు భాగాన కానీ మేట వేస్తుంది. నదికి వరదలు వచ్చినప్పుడు అది నేలను కోతకు గురిచేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినప్పుడు కోతకు గురైన చోట మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీన్ని ఒండ్రు అని అంటారు. విశాలమైన గంగానది మైదాన ప్రాంతాలు
కృష్ణా గోదావరి మైదాన ప్రాంతాలు ఇలాగే ఏర్పడ్డాయి. ఆక్స్బౌ సరస్సు మళ్ళీ వరద నీళ్లు వచ్చినప్పుడు మేట వేసిన కారణంగా నది లోతు తగ్గి ఉండొచ్చు. అప్పుడు నది కొత్తగా కోత కోసి దారి మల్లుతుంది. ఈ కారణంగా మైదాన ప్రాంతంలో నది తరచుగా తన ప్రవాహ దారిని మారుస్తుంటుంది. వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపులు తిరిగి ఉంటుంది. ఈ మెలికల్లో పక్కలకు మేట వేస్తుండడంతో అవి చేరువవుతుంటాయి. కాలక్రమంలో మెలిక తిరిగిన భాగం నది నుండి తెగిపోయి ఒక సరస్సులాగా ఏర్పడింది. ఇటువంటి వాటిని ఆక్స్బౌ సరస్సు అంటారు. డెల్టా ప్రాంతం సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది, డెల్టా ప్రాంతమని. హిమానీ నదాల ప్రభావం హిమాలయాలు ఆల్ప్స్ వంటి బాగా చల్లగా ఉండే ప్రాంతాల్లో మంచు బాగా కురుస్తుంది. ఇక్కడ వర్షానికి బదులుగా మంచు కురుస్తుంది. హిమాలయాలు ఆల్ప్స్ వంటి ప్రాంతాల్లో మంచు పోగుపడి ఐస్గా మారుతుంది. అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపుకి మెల్లగా కదలడం మొదలు పెడుతుంది. అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునేసరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది. హిమాలయాల్లోని గంగోత్రి హిమానీ నదం నుండి గంగా నది ఈ విధంగానే ఏర్పడుతుంది. మెల్లగా కదులుతున్న మంచు రాశిని హిమానీ నదం అని అంటారు. ఈ కదలిక రోజుకి కొద్ది సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమానీ నదాలు కదులుతాయి. హిమానీ నదం ఉత్పాటనం అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురిచేసి వాటిని రవాణా చేస్తుంది. ఈ రాళ్ళు కదులుతున్న మంచు కలిసి అవి ప్రవహిస్తున్న ఉపరితలం మీద ఉప్పు కాగితం లేదా ఫ్లింట్ పేపర్ లాగా పనిచేస్తాయి. కొయ్య ముక్క నుండి ఉప్పు కాగితం చిన్న రేణువుల్ని తొలగించినట్టు హిమానీ నదం కూడా అది ప్రవహిస్తున్న రాతి పొరను కోతకి గురిచేస్తుంది. ఈ రెండు రకాల ప్రక్రియల ద్వారా హిమానీ నదాలు యు ఆకారపు లోయల్ని సృష్టిస్తాయి. హిమానీ నదం కరిగి నీళ్లుగా మారిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళని తీసుకెళ్లే శక్తి హిమానీ నదంకి ఉండదు. వాటిని పెద్ద పెద్ద రాళ్లుగా నిక్షేపిస్తుంది. చిన్న చిన్న గులకరాళ్ళు రేణువులు హిమానీ నదం అడుగు భాగాన మిగులుతాయి. కొండవాలులు, పక్కవాగులు, అడుగు భాగాల నుండి సేకరించిన గులకరాళ్ళు, ఇసుక వంటి వాటిని హిమానీ నదం తనతో పాటు తెస్తుంది. హిమానీ నదం మోసుకుపోలేని ఈ పదార్థాల్ని వివిధ ప్రాంతాల్లో మేట వేస్తుంది. ఇలా మేట వేసిన వాటిని మొరైన్లు అంటారు. అలల ప్రభావం సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురి కావడం, అక్కడ మేట వేయడం కారణంగా సముద్ర తీరపు భూస్వరూపాలు ఏర్పడతాయి. సముద్రపు అలలు నిరంతరం రాళ్లకేసి కొట్టుకోవడం వల్ల కాలక్రమంలో వాటిలో బీటలు ఏర్పడతాయి. క్రమేపీ రాళ్లలో లోతు తక్కువ గుహలు ఏర్పడతాయి. ఇది చూస్తే లోతు తక్కువ గుహ. సముద్రపు నీళ్లు తొలుచుకుంటూ ఈ రంధ్రాన్ని పెద్దగా చేయడం వల్ల గుహ పైభాగం మాత్రమే మిగిలి సముద్రపు తోరణాలు ఏర్పడతాయి. సో ఇది సముద్రపు తోరణం. గుహ పైభాగం మాత్రమే మిగులుతుంది. మరింత కోతకు గురైతే పైకప్పు కూడా పోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడల లాంటి వాటిని పేర్పుడు స్తంభాలు అంటారు. ఇవి పేర్పుడు స్తంభాలు. సముద్రపు నీటి నుండి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు అంటారు. సో ఇది సముద్ర భృగువు. సముద్ర భృగువులు మరింత కోతకు గురైనప్పుడు అగ్రం, అఖాతాలు ఏర్పడతాయి. అగ్రం అన్నది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం అన్నది సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి. గాలి ప్రభావం ఉష్ణ ఎడారుల్లో గాలి ప్రధాన కారకాంశంగా ఉంటుంది. భూభాగంలో 1/5 వంతు ఎడారులతో నిండి ఉంది. కొన్ని ఎడారులు పెద్ద, చిన్న రాళ్లతో, కొన్ని ఎడారులు ఇసుకతో ఉంటాయి. బలమైన గాలుల వల్ల ఇసుక సన్నటి మట్టి రేగి పెద్ద రాళ్లను తాకుతుంది. ఇవి కూడా బరక కాగితంలాగా పనిచేసి గట్టి రాళ్ళు సైతం కోతకు గురవుతాయి. గాలి ప్రభావం వల్ల కోతకు గురై మేట వేయబడి ఎడారిలో అనేక ఆసక్తికర రూపాలు ఏర్పడతాయి. పుట్టగొడుగు రాయి. రాయి పైభాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురవుతుంది. అందువల్ల ఇలాంటి రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి. సో ఇది పుట్టగొడుగు రాయి. కింద సన్నగా పైన వెడల్పుగా
ఉంటుంది. పై భాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురవుతుంది. రాయి పై భాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకి గురవుతుంది. అందువల్ల ఇలాంటి రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి. పుట్టగొడుగుల్లా ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అంటారు. ఇన్సెల్బెర్గ్ నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. ఈ ఒంటరి రాళ్ళు నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. వీటిని ఇన్సెల్బెర్గ్ లేదా దీవికొండ అంటారు. వీటి పక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. పక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. పుట్టగొడుగులా ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అని అంటారు. సో ఇన్సెల్బెర్గ్ గురించి మళ్ళీ చూద్దాం. ఇన్సెల్బెర్గ్ లేదా దీవికొండ. ఈ ఒంటరి రాళ్ళు నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. వీటిని ఇన్సెల్బెర్గ్ లేదా దీవికొండ అంటారు. వీటి పక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. ఇసుక దిబ్బలు. వాతావరణ ప్రభావం, నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారుల్లో సన్నటి ఇసుక పోగవుతుంది. ఇవి ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి. సో ఇది సహారా ఎడారిలో ఉన్న వివిధ రకాల ఇసుక దిబ్బలు. ఈ దిబ్బలు స్థిరంగా ఉండక బలమైన గాలులు వీచినప్పుడు స్థానచలనం చెందుతాయి. ఇలాంటప్పుడు అవి వింత ఆకారాల్ని సమకూర్చుకుంటాయి. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకుపోయి పక్క భూముల మీద పడుతుంది. ఇది సాధారణంగా పసుపు రంగులో ఉండి మంచి సారవంతమైనదిగా ఉంటుంది. ఇలాంటి నేలను లోయిస్ అంటారు. ఇది చక్కటి ఒండ్రు. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది. రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కొని ఉండి అదే సమయంలో నీళ్లు బాగా ఇంకిపోయే గుణం ఉంటుంది. లోయిస్ మేటతో ఏర్పడ్డ మైదానాల్ని లోయిస్ మైదానాలు అంటారు. వృక్షజాలం. మానవుల ప్రభావం. వృక్షజాలం చెట్లు, మొక్కలు, గడ్డి వంటివి రాళ్లను ప్రభావితం చేస్తాయి. రాళ్లలో ఉండే నిర్రలు రంధ్రాల్లోకి వేళ్లను చొప్పించడం ద్వారా అవి క్రమక్షయానికి గురయ్యేలా చేస్తాయి. నీరు, తేమ రాళ్ల లోపలికి ప్రవేశించడానికి దోహదం చేసి వాటి విచ్ఛిన్నాన్ని వేగిరపరుస్తాయి. నేలను మొక్కలు, గడ్డి మొక్కలు కప్పి ఉంటే గాలి, నీరు ద్వారా కోతకు గురి కాకుండా ఇవి అడ్డుకుంటాయి. మొక్కలు మరియు గడ్డి మొక్కలు. మానవులు ప్రత్యేకంగా పారిశ్రామిక విప్లవం తర్వాత మనం నివసిస్తున్న భూ ఉపరితలాన్ని మార్చివేయడంలో ప్రధాన పాత్రను కలిగి ఉన్నారు మానవులు. పారిశ్రామిక విప్లవం తర్వాత సో ఇది టెక్స్ట్ బుక్లో వేర్లు అని. సో రాళ్లలో ఉండే నిర్రలు రంధ్రాల్లోకి మొక్కలు, చెట్లు వేర్లను చొప్పించడం ద్వారా అవి క్రమక్షయానికి గురయ్యేలా చేస్తాయి. నీరు, తేమ రాళ్ల లోపలికి ప్రవేశించడానికి దోహదం చేసి వాటి విచ్ఛిన్నానికి వేగిరపరుస్తాయి. సో ఇవన్నీ వృక్షజాలం ఏ విధంగా రాళ్లను ప్రభావితం చేస్తాయి అనేది తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.